మన తెలంగాణలోని అతి పొడవైన వాటర్ ఫాల్లలో ఈ కుంతాల వాటర్ ఫాల్ ఒకటి. దీన్నే తెలంగాణ నైగార వాటర్ ఫాల్ అని కూడా పిలుస్తారు. ఈ వాటర్ ఫాల్ ఆదిలాబాద్ జిల్లాలోని నేరేడుగుండ మండలంలో గల కుంటాల గ్రామ సమీపంలో అయితే ఉంది. 130 మీటర్ హైట్ నుంచి పడే ఈ వాటర్ ఫాల్ చూడడానికి అయితే చాలా బాగుంది. సో ఈ వాటర్ ఫాల్ గురించి ఎట్లా రావాలి ఏం కథ అని క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఈ వీడియోని ఇక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. ఈ వాటర్ ఫాల్ కి నేను ఆసిఫాబాద్ నుంచి వెళ్తున్నాను. ఈ వాటర్ ఫాల్ కి వెళ్ళడానికి ఆసిఫాబాద్ నుంచి ఇంకా మంచిర్యాల నుంచి అయితే రూట్స్ ఉన్నాయి. ఆసిఫాబాద్ దాటిన తర్వాత జ్యోతి బాబ్లే చౌరాసా నుంచి లెఫ్ట్ తీసుకొని ఆదిలాబాద్ రూట్ అయితే వెళ్ళాలి. మనం ఈ వాటర్ ఫాల్ కి కెరమెరి రోడ్ వెళ్తున్నాం కాబట్టి వెళ్లే దారిలో మంచి మంచి లొకేషన్స్ కనిపిస్తాయి. చూడడానికి చాలా బాగుంటాయి ఈ లొకేషన్. అక్కడ నుంచి కొంచెం ముంగడికి వచ్చిన తర్వాత మనకు వాడా ప్రాజెక్ట్ వాటర్ అయితే కనిపిస్తాయి. బ్లూ కలర్ లో ఉంటాయి వాటర్. చూడడానికి అయితే చాలా బాగా అనిపిస్తుంది వాటిని. మనం కెరమెరి దాటిన తర్వాత ఖతర్నాక్ లొకేషన్స్ ఉంటాయి. అందులో ఫస్ట్ ది కెరమెరి ఘాట్స్. మామూలుగా ఉండవు ఈ ఘాట్స్. అక్కడ నుంచి మనం కొంచెం ముంగడికి వెళ్తే మనకు కెరమెరి ఘాట్స్ వ్యూ పాయింట్ అయితే కనిపిస్తుంది. దాని పైనకి ఎక్కి చూస్తే చాలా మంచిగా కనిపిస్తుంది ఈ లొకేషన్స్ అన్ని. ఇంకా ఇక్కడ నుంచి మనకు కవ్వాల్ టైగర్ రిజర్వ్ అయితే స్టార్ట్ అవుతుంది. ముంగట పోయిన కొద్ది చాలా బాగుంటాయి లొకేషన్స్. ఈ ఫారెస్ట్ రూట్ లో మనం వర్షం పడ్డప్పుడు వెళ్తే ఇంకా చాలా మంచిగా కనిపిస్తాయి లొకేషన్స్ అన్ని. ఇంకా ఇక్కడ నుంచి ఇంకో 40 కిలోమీటర్స్ వెళ్తే మనకు ఉట్నూరు చౌరస్తా అయితే వస్తుంది. ఇక్కడ నుంచి రైడ్ తీసుకొని ఆదిలాబాద్ రూట్ అయితే వెళ్ళాలి. వాటర్ ఫాల్స్ కి పోయేటప్పుడు మేము చేసిన మిస్టేక్స్ అయితే మీరు అస్సలు చేయకండి. మేము ఏం చేసామంటే ఒకటే బైక్ మీద ముగ్గురం వెళ్ళాం. స్పీడ్ ఓవర్ పోవడం వల్ల బైక్ చైన్ అయితే తప్పిపోయింది. మాకేం కాలేదు, కానీ బైక్ కే కొంచెం డ్యామేజ్ అయింది. చైన్ పెట్టడానికి ట్రై చేసా, కానీ ఎంత ట్రై చేసినా కూడా లోపల సైడ్ చైన్ పెట్టడానికి రావట్లేదు. సేపటికి అక్కడ వర్క్ చేస్తున్న అన్న వాళ్ళు అయితే వచ్చి మాకు హెల్ప్ చేశారు. వాళ్ళని చూస్తుంటే ఇంకా మానవత్వం బతికే ఉంది అనిపిస్తుంది. మా బైక్ చైన్ పడిందని వాళ్ళ దగ్గర ఉన్న పానలన్నీ తెచ్చి ట్రై చేశారు, కానీ అవి రాలేదు. బైక్ రోడ్ మీద ఆఫ్ అయిందని చూడండి వాళ్ళే ఎత్తుకొని రోడ్ పక్కన అయితే పెడుతున్నారు. వాళ్ళని చూస్తుంటే చాలా అంటే చాలా ప్రౌడ్ గా అనిపించింది. కొంచెం సేపటికి మెకానిక్ వచ్చాడు. చైన్ ది సర్వీస్ అయిపోయింది, కొత్త చైన్ అయితే వేయాలనేసి చైన్ వేయించుకొని పోదామనే టైంకి వర్షం కూడా స్టార్ట్ అయింది. ఇక వర్షం తగ్గిన తర్వాత అక్కడికి వెళ్ళి మెల్లగా గ్యారేజ్ కి పోయి చైన్ వేయించుకొని అక్కడికి వెళ్ళి అయితే స్టార్ట్ అయ్యింది. ఇంద్రవెల్లి నుంచి వెళ్ళి గుడి అంతూర్ ఒక 20 కిలోమీటర్లు అయితే ఉంటుంది. ఇక్కడ నుంచి వెళ్ళి లెఫ్ట్ తీసుకుని అయితే పోవాలి. ఇక్కడ నుంచి వెళ్ళి మనకు నేషనల్ హైవే అయితే కలుస్తుంది. ఈ నేషనల్ హైవే 44 స్పెషాలిటీ ఏమిటంటే మన భారతదేశంలోనే అతి పొడవైన నేషనల్ హైవే ఏదైనా ఉంది అంటే అది కేవలం ఈ NH-44 నే. దీని పొడవు కాశ్మీర్ నుంచి వెళ్ళి కన్యాకుమారి వరకు అయితే ఉంటుంది. అక్కడ నుంచి వెళ్ళి కొంచెం ముంగడికి వెళ్ళిన తర్వాత ఆ నేషనల్ హైవే నుంచి వెళ్ళి లెఫ్ట్ తీసుకొని కింది సైడ్ అయితే పోవాలి. చూడండి మనకు కుంతాల జలపాతంది బోర్డు కూడా కనిపిస్తుంది. వచ్చిన తర్వాత ఇక్కడికి వెళ్ళి ఇంకొక లెఫ్ట్ తీసుకొని అయితే ముంగడికి వెళ్ళాలి. ఇక్కడికి వెళ్ళి ఇంకా కొన్ని కిలోమీటర్లు అయితే ఉంటుంది. ఇక్కడికి వచ్చిన తర్వాత మనం కనిపిస్తుంది కదా, ఇక్కడనే టికెట్ అయితే తీసుకోవాల్సి ఉంటుంది. గేట్ దగ్గర టికెట్ వచ్చేసి 2 వీలర్ కి ఏమో 20 రూపీస్ ఛార్జ్ చేస్తున్నారు. ఇంకా ఈచ్ వన్ పర్సన్ కి 30 రూపీస్ అయితే ఛార్జ్ చేస్తున్నారు. ఈ టికెట్ తీసుకున్న తర్వాత ఇంకా కొంచెం మనం ముంగడికి వెళ్ళాలి. ముంగట కూడా మొత్తం ఫారెస్టే ఉంటుంది. ముంగటికి వెళ్ళినా కొద్ది ఇంకా మంచి మంచి లొకేషన్స్ ఉంటాయి ముంగట. ఇందాకే వర్షం పడి తక్కువైంది కాబట్టి చూడడానికి చాలా మంచిగా కనిపిస్తుంది ఫారెస్ట్ అంతా. ఇప్పటికి మనం దాదాపు 150 కిలోమీటర్స్ అయితే వచ్చాం. ఈ రోజు వెదర్ మొత్తం కూల్ ఉండడం వల్ల అంతేం ఇబ్బంది అనిపించలేదు. ఈ ఫారెస్ట్ ఈ గ్రీనరీ అంతా చూసుకుంటూ వస్తుంటే అసలు అంత జర్నీ చేసినట్టే అనిపించలేదు. అక్కడ నుంచి కొంచెం ముంగడికి పోతే మనకు హోటల్స్ అయితే కనిపిస్తాయి. హోటల్స్ లో వెజ్ నాన్ వెజ్ అన్ని రకాల ఫుడ్ ఐటమ్స్ అయితే అవైలబుల్ గా ఉంటాయి. ఈ రోజు సండే కావడంతో చాలా మంది వచ్చారు జనాలు వాటర్ ఫాల్ ని చూడడానికి. ఇంకా ఇక్కడనే మన వెహికల్ ని పార్క్ చేసుకొని కనిపిస్తుంది కదా గేటు, ఇక్కడ నుంచి కొంచెం దూరం నడుచుకుంటా ముంగడికి అయితే వెళ్ళాలి. కొంచెం ముంగడికి వచ్చిన తర్వాత మనకు మెట్లు అయితే కనిపిస్తాయి. ఈ మెట్లు దిగుకుంటా కిందికి అయితే దిగాలంటే చాలా మెట్లు ఉంటాయి. కొంచెం చూసుకొని అయితే నడవాలి. కొంచెం కింద దిగినాక మనకు ఒక వ్యూ పాయింట్ అయితే కనిపిస్తుంది. ఈ రోజు మార్నింగ్ ఘోరంగా వర్షం పడడం వల్ల ఈ వాగ్ అయితే పొంగి పొర్లుతుంది. చాలా వాటర్ వస్తున్నాయి ఇక్కడ. మీరు ఒకవేళ ఇక్కడికి వచ్చేది ఉంటే వర్షం పడని రోజు చూసి రండి, ఎందుకంటే వర్షం పడ్డ రోజు కిందికి అయితే ఓనియరు చూడడానికి. ఇక్కడ నుంచి కొంచెం కిందికి వెళ్తే మనకు మెయిన్ వ్యూ పాయింట్ అయితే కనిపిస్తుంది. ఇక్కడ నుంచి చూస్తే చాలా బాగా కనిపిస్తాయి వాటర్ ఫాల్స్. ఈ వాటర్ ఫాల్ ఫ్లో సౌండ్ చూడండి ఎట్లుందో. ఇక్కడ నుంచి మనం ఇంకా కిందికైతే వెళ్ళాలి. కిందికి వెళ్ళడానికి చాలా మెట్లు అయితే ఉంటాయి. కిందికి వెళ్ళేటప్పుడు అడవిలో ఉన్న అన్ని చెట్లను అయితే చూడొచ్చు. ఆ చెట్ల మీద వాటి పేర్లు ఇంకా వాటి శాస్త్రీయ నామాలను అయితే రాసి పెట్టి ఉంచారు. ఫైనల్ గా మనం కిందికి వచ్చిన తర్వాత చూడండి వాటర్ ఫాల్ ఎట్లుందో. మీరు ఒకవేళ ఈ వాటర్ ఫాల్కి రావాలంటే వర్షం పడని టైంలోనే రండి. అప్పుడు కేవలం 2 పాయలుగానే వాటర్ పడతాయి. ఇప్పుడు చూడండి ఫుల్ గా పడుతున్నాయి వాటర్. వాగు ప్రవాహం ఎక్కువ ఉంది కాబట్టి ఇక్కడ నుంచి లోపలికి అయితే ఎవరిని అలౌ చేయట్లేదు. లోపలికి ఎవరిని వెళ్ళనీయకుండా కంచెలాగా మొత్తం పింఛనైతే. చలో ఇదే మన కుంతాల వాటర్ ఫాల్. దీన్నే తెలంగాణ నైగార వాటర్ ఫాల్ అని కూడా పిలుస్తారు. ఈ వాటర్ ఫాల్ దగ్గరికి ఎట్లా రావాలి ఏం కథ అనేది మీకు ఆల్రెడీ అర్థమయ్యే ఉంటది. ఇది ఆసిఫాబాద్ నుంచి వెళ్ళి 150 కిలోమీటర్స్, మంచిర్యాల నుంచి వెళ్ళి 170 కిలోమీటర్ డిస్టెన్స్ అయితే ఉంటుంది. ఇంకా పైనకి ఎక్కిన తర్వాత మనకి
మీకు ఇంకొక వ్యూ పాయింట్ అయితే కనిపిస్తుంది. దీన్ని అయితే అస్సలు మిస్ అవ్వకండి. చాలా అంటే చాలా మంచిగా కనిపిస్తుంది లొకేషన్ ఇక్కడ నుంచి. ఈ వీడియో మీకు ఎట్లా అనిపించిందో ఖచ్చితంగా కింద కామెంట్ చేయండి. మన తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ఆల్మోస్ట్ అన్ని వాటర్ ఫాల్ వీడియోస్ అయితే మన ఛానల్ అప్లోడ్ చేసా. మీకు ఒకవేళ టైం ఉంటే వెళ్ళండి చూడండి. మీకు తెలిసిన ఇంకేమైనా వాటర్ ఫాల్స్ ఉంటే ఖచ్చితంగా కింద కామెంట్ చేయండి. ఈ వీడియోకి ఒక లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం.